ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ముందుగా KCC ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చేద్దాం. క్రీస్తు ప్రార్థనా మందిరాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. దేశానికి దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి అందించిన సేవలు ఎనలేనివి. కొనియాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య. JNTUKలో ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ఏర్పాటు. లాంఛనంగా ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ KVSG మురళీకృష్ణ. రోటరీ క్లబ్ అందించిన కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. రోటరీ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ M వెంకటేశ్వరరావు విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, యేసుక్రీస్తు ప్రేమను సర్వమానవాళికి తన మరణం ద్వారా ఎలా పంచారో మనము కూడా కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఒకరికి ఒకరు ప్రేమను పంచుకోవడమే క్రిస్మస్ అని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం APSC వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ ఉషారాణి దైవ ప్రార్థన చేసి క్రిస్మస్ ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతంతా దైవారాధనలో పాల్గొని గీతాలను ఆలపించారు. చర్చ్ పాస్టర్ మూర్తిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విశిష్ట అతిథిగాను, ఆంధ్ర కాపు సద్భావన సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిథులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్, కాపు సంఘం అధ్యక్షులు యేసుదాసు, బీజేపీ నాయకులు కాళ్ళ ధనరాజు క్రీస్తు సందేశం అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అతిథులు డాక్టర్ BY దాసు, రాజశేఖర్, ధనరాజులను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా సాల్వాలు కప్పి భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా CYF యూత్ సభ్యులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పాస్టర్ మూర్తిరాజులకు సాల్వాలు కప్పి భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. చర్చ్ పాస్టర్ మూర్తిరాజు వాక్య పరిచర్య, దైవ వర్తమానం అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధన అనంతరం చర్చ్ సభ్యులంతా పిఠాపురం రోడ్పై వెళ్లే బాటసార్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్, కేకులు పంపిణీ చేశారు. దాంతో ఓ APSP రహదారి మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రాయుడు నాగేశ్వరరావు, పాల్ శ్రీనివాస్, వారా వినోద్, జంగా గగారిన్, చర్చ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఎందుకంటే నేను ఒక సండే స్కూల్ స్టూడెంట్ని, సో వెళ్తూనే ఉంటా. నిన్న ఒక చర్చ్లో ఒక చిన్న పాట పాడుతుంటే మనసుకి నచ్చింది. అందులో ఒక 2 లైన్స్ పికప్ చేసుకున్నాను, మీకోసం నేను పాడతాను. నీతో ఉంటే జీవితం ఆనందాల నందవనం, నీతో ఉంటే జీవితం గెలిపే మాకు అంకితం. దిస్ ఇస్ ద లైన్స్ ఐ ప్రిపేర్డ్ myself for the Christmas Sunday. ఇంక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ తెలుసుకుని, నిజంగా మనస్ఫూర్తిగా నచ్చి, మనస్ఫూర్తిగా నేర్చుకుని, అక్కడికక్కడే వాళ్ళు పాడుతున్నప్పుడు 2 లైన్స్ నేను నేర్చుకుని అందులో కల్పించి నిన్న పాడడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అప్పుడు కూడా నేను ఎన్నో చర్చెస్లో పార్టిసిపేట్ చేశాను. ఇంతకుముందు విదేశాలకు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నానండి. ఎన్నో చర్చెస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే కంపల్సరీ క్రిస్మస్కి విదేశాల్లో కాకుండా మా కాకినాడలోనే జరుపుకుంటానని చెప్పాను. అలాగే ఈరోజు మూర్తిరాజు గారు
ఆర్గనైజ్ చేసే ఈ క్రిస్మస్ ఈవెంట్లో పాలు పంచుకోవడానికి నిజంగా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. అండ్ మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్, ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ దేవుడు ఆశీస్సులతో అందరి మీకు, మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, మీ బంధువులు అందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాలని, గెలుపుని తెచ్చిపెడుతుందని, అలాగే మీ పిల్లల ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ బంధువుల ఆరోగ్యాలు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ విష్ యూ ఎ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. షల్ వి షౌట్ విత్ cheer? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. యేసు ప్రభు వారు క్రిస్మస్ పండుగ అన్నది యావత్తు ప్రపంచంలో సుమారు 200 దేశాలు పైబడి జరిగే పండుగ, ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుగలే జరుగుతాయి, యేసు ప్రభు వారు అటువంటిది కాదు. చాలా మంది పెద్దలు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు కూడా బైబిల్ పక్కన పెట్టుకుని దాంట్లో ఉన్న మంచి విషయాలన్నీ కూడా మన రాజ్యాంగంలో అందించిన సందర్భాలు కూడా, చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి బైబిల్కి మనం గౌరవిస్తూ, బైబిల్ ఎటువంటిదంటే మన దగ్గరలో సంవత్సరం ఉంది, సంవత్సరానికి అడ్డుకట్టు ఉండదు, దాన్ని ఎవరు కూడా అటుపక్కకి వెళ్ళి ఈదిన వాళ్ళు తెలియదు. అలాగే బైబిల్ కూడా మీరు ఎంత చదివినా ఇంకా చదవవలసిన అవసరం ఉంటుంది, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఈ లౌకిక దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఉన్నా భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పాలకులుగా మాకు కల్పించాలని, మాలో ఏ భేదాభిప్రాయం లేకుండా అందరినీ సమానంగా చూసే విధంగా మరి చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా మరి గతంలో మీ బాధ్యతలు మీరు చేశారు. ప్రభు బైబిల్ వాక్యం కూడా ఉంది, మంచి రాజుని, మనల్ని పరిపాలించడానికి మంచి రాజుని ఎన్నుకోమని. ఆ ప్రభు ఏదైతే మరి మన మార్గదర్శనంగా సూచించారో అదేవిధంగా మంచి కూటమి ప్రభుత్వాన్ని మీరు అందరూ ఎన్నుకున్నారు. మనందరికీ కూడా రాబోయే రోజుల్లో అందరికీ కూడా మంచి జరుగుతుందని, అదేవిధంగా మరి ఈరోజు నాకు కూడా మరి ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి నా చిన్న రిక్వెస్ట్, మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2 జిల్లాల తరఫున నేను కూడా మరి మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉంటే నమోదు చేసుకున్నారు. అదేవిధంగా మిగిలిన వారు కూడా నాకు ఓట్లు వేయించి విజ్ఞులైన మీరందరూ గెలిపిస్తారని, మళ్ళీ ఇదే క్రిస్మస్కి మీ ముందుకు ఎమ్మెల్సీగా వచ్చేదానికి మీరందరూ ప్రయత్నం చేయాలని, మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీ సేవ చేసుకోవడానికి ఉంటారని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, యేసుని మన వేళ ఇక్కడికి పిలుచుకుని ఇది చేయటం అంటే ఎంతో ఇది. యేసు మీద నమ్మి యేసు వెంట ప్రయాణం చేస్తే కష్టాల్లో ముందు ఉండే వ్యక్తి యేసు రూపంలో యేసు ఆదుకుంటాడు. కష్టాల్లో ఉన్న వ్యక్తి అవి ఎన్నో నేను ఫేస్ చేశాను. నేను బీజేపీ నాయకుని అయినా కానీ యేసు అంటే నాకు ఇష్టం. యేసు నేను ఎప్పుడు ప్రేమిస్తాను. యేసుని నమ్మి యేసు వెంట ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరికి సుఖాలు, ఆనందాలే తప్ప కష్టాలు వెంట చేరం. అది ప్రతి ఒక్కరు కూడా యేసుని నమ్మి యేసు వెంట చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకుని తన కష్టాలను తన మరవాలి అంటే యేసు ప్రార్థన చేస్తే తన కష్టాలు మర్తాయని మీ అందరికీ తెలుసు. అయినా సరే అవి గుర్తు చేయటం మా ఒక బాధ్యతగా నేను చేయటం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఉన్నాడా ఈ ఆశ్చర్యకరుడు నీ ఇంట్లో ఉన్నాడా? కులం మతం అడ్డు పెట్టుకుని ఆశ్చర్యకరుడు మిస్ అయిపోతున్నావా? యు ఆర్ మిస్సింగ్ ద మార్క్. కమ్ ఆన్, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్. వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఈ సంతోషకరమైన పండగ, ఈ ఆహ్లాదకరమైన పండగ, ఈ గొప్ప వాతావరణం. యేసు లేకుండా క్రిస్మస్ లేదు, యేసు లేకుండా సంతోషం లేదు, యేసు లేకుండా ఆనందం లేదు, యేసు లేకుండా రక్షణ లేదు, యేసు లేకుండా ఆహ్లాదకరం లేదు. ఆ యేసు జననమే క్రిస్మస్. ఆ యేసు నీలో జన్మిస్తే నీకు ఉన్నతమైన పండగ ఈరోజు. Would you like to receive such a wonderful God and Savior? Jesus Christ as your Savior today. ప్రపంచమంతా ఆయన రక్షకుడిగా గుర్తించింది. చరిత్రాత్మక ఆధారాలున్నాయి. క్రీస్తు జననం, క్రీస్తు పూర్వం, క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత, క్రీస్తు శకం అని
చరిత్రాధారాలు, చరిత్రాత్మక పురుషుడు యేసుక్రీస్తు. యేసు అనే శబ్దం లేకుండా చరిత్ర లేదు. యేసు అనే శబ్దం లేకుండా స్వస్థత లేదు. యేసు అనే శబ్దం లేకుండా ఆనందం లేదు. యేసు అనే శబ్దం లేకుండా మానవ జాతికి పాప విముక్తి లేదు. భారతదేశంలో సంస్కరణలు, సంక్షేమ పథకాలను అమలు చేసిన దేశ దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొండేటి గంగాధర్ పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో గల బీజేపీ ఈస్ట్ మండల కార్యాలయం వద్ద దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవరాజ్ శేఖర్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొండేటి గంగాధర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని వాజ్పేయి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మాలకొండయ్య, గంగాధర్లు మాట్లాడుతూ వాజ్పేయి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ వల్లి, నక్కారాణి, బొక్క వెంకటరమణ, బుజ్జి, ధనలక్ష్మి, బంధన్ నూకరాజు ప్రసాదులు పాల్గొన్నారు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధనను అందిపుచ్చుకొని ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసిన పునాది డెవలప్మెంట్ ని సాగిస్తూ మన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ కులాలకి, మతాలకి అతీతంగా నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతుంది. ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రతి గ్రామంలో సడక్ యోజన, రోడ్లు కానివ్వండి, లేకపోతే ఆ రోజు వారు ఇచ్చినటువంటి అంగన్వాడీ కేంద్రాలకి జీతాలు పెంచడం కానివ్వండి, లేకపోతే వారి యొక్క ఆశయ సాధన దేశంలో నలు ప్రాంతాలను కలుపుతూ వేసినటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే అన్ని సముద్రాలను కూడా ఈ యొక్క మన భారతదేశంలో ఉండేటటువంటి అనేక నీటి వ్యవస్థను కలిపేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అద్భుతంగా చేసినటువంటి పునాదే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో రోజువారీగా చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముందు కనపడుతున్నాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా సైనికుల్లాగా ప్రజలందరికీ పొలాలు అందించడం కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా పనిచేసే ప్రజల అభివృద్ధి జరిగినప్పుడే వారికి సరైన నివాళి అని చెప్పి మనం ఇవాళ గుర్తుంచుకోవాలి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి మన జరుపుకుంటున్నాము. ఆయన మృదు స్వభావి, శత్రువులను కూడా ప్రేమగా పలకరించే ఉదార స్వభావం కలవాడు. ఆయన మాటలతో, ఆ నిర్ణయాలతో శత్రువులు కూడా శత్రువుల గుండెల్లో కూడా రైలు పరిగెట్టించేవాడు. అటువంటి ఆయన ఈరోజు ప్రతి మహిళ కూడా ఆ వాజ్పేయి గారిని గుర్తించుకునే అరుదైన అవకాశం ఇది. ఎందుకంటే ఈరోజు ప్రతి మహిళ కూడా ఆర్థికంగా తన యొక్క స్వభావంతో నిలబడుతుందంటే ఈరోజు డ్వాక్రా అనే దాన్ని ఆర్గనైజేషన్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాజ్పేయి గారు వారి యొక్క పరిపాలన దేశ ప్రగతిని పరిగెత్తించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను అందిపుచ్చుకుని ఈరోజు ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం కూడా జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, దేశంలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా లేని విధంగా, అలాగే ప్రపంచ దేశాల్లో కేవలం 5 ప్రాంతాల్లో ఉండే 196 దేశాల జాతీయ పతాకాలు ఇప్పుడు కాకినాడ జేఎన్టీయూలో మనం చూడవచ్చును. వాక్ విత్ నేషన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు సహకారంతో యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని వాక్ విత్ నేషన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రమైన స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉన్న 194 ప్రపంచ దేశాలు జాతీయ పతాకాలను ఆదర్శంగా తీసుకుని భారతదేశంలోనూ మరియు విశ్వవిద్యాలయాల్లో తొలుతగా జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలో మొత్తం 5 దేశాల్లో జెనీవా, అమెరికాలో న్యూయార్క్, దక్షిణ కొరియాలోని సియోల్, చైనాలోని షాంఘై, డొమినికన్ రిపబ్లిక్లోని షాంటో,
డొమింగోలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 6వది భారతదేశంలో జేఎన్టీయూకే కాకినాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సహకరించిన యూనివర్సిటీ అధికారులకు సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు, సుధారాణి దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు మాట్లాడుతూ, ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ భారతదేశంలోనే తొలిసారిగా ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారన్నారు. పూర్వ విద్యార్థిగా ఈ ప్రాజెక్టును సొంత ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ ప్రొఫెసర్ వి శ్రీనివాసులు, మాజీ ఉపకులపతులు ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, ప్రొఫెసర్ కె పద్మరాజు, డైరెక్టర్లు యూసీఈకే ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారు, ప్రసాద్ రాజు గారు, రెక్టర్ రమణ గారు, మరియు మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మురళీకృష్ణ గారు ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాగ ఫ్లాగ్స్ పెడదామన్నారు. వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది. దానికి వారి సహకారంతో, వారి ఐడియాతోటి దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే దీనికి ఈ క్యూఆర్ కోడ్ చేయడం కూడా చాలా కష్టమైన పని. అది సార్ శిష్యుడు శ్రీనివాస్ గారి సహకారంతో చేయగలిగాము. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ప్రతి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తాను. దాని తర్వాత జెండా ఉంటుంది. జెండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఇలా పెట్టగానే మీకు 2 పేజీల్లో దాని పాపులేషన్ ఎంత, ర్యాంక్ ఎంత, దాని జీడిపి వాల్యూ ఎంత, దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, ఏ భాష మాట్లాడతారు, అది ఎప్పుడు ఇండిపెండెన్స్ అయింది, అందులో ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు, ఇలాంటి అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్కి వీటికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ వస్తాయి. మై కన్విక్షన్ ఈజ్ దట్ ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి ఆర్గనైజేషను కూడా ఇక్కడికి రావడం, ఈ దేశాల మధ్యలో తీస్తూ ఒక ఫోటోలు, ఒక వీడియో తీసుకోవడం అనేది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతారు. చాలా ఎక్స్టెన్సివ్గా టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది అవుతుందని నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఒక గ్లామరస్ విజిటింగ్ ప్లేస్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. దీంతో ఉత్తిన ఏదో విజిటింగ్ ప్లేస్ అని కాదు, చాలా ఎడ్యుకేటివ్ పరంగా కూడా ఉంటుంది. ఇది వస్తే వాడికి చాలా నాలెడ్జ్, చాలా ఇన్స్పిరేషను అనే ఫీలింగ్ వస్తుందని నేను. రోటరీ క్లబ్ ద్వారా కుట్టు మిషన్లు తీసుకున్న మహిళలంతా టైలరింగ్కే పరిమితం కాకుండా జీవితాలలో మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కాకినాడ కల్పన సెంటర్లో గల రోటరీ ఎస్ఎంఎస్ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పాస్ట్ గవర్నర్లు టిక్కు కేవీఎస్ ఆంజనేయమూర్తి, శోషా, ఎలక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తులు మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్లను సద్వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులు లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధన్సాగర్ ప్రసాద్, పాస్ట్ ప్రెసిడెంట్లు గోపు కాశీ విశ్వనాథ్, టీవీ రమణారావు, జీకే శ్రీనివాస్, బాదం జయరాం, ఎక్సెల్ రమేష్, ఆండాల్, సీమకుర్తి సురేఖ, బాబీ, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. మీరు అభివృద్ధి చెందుతూ మీ చుట్టూ ఉన్న వారిని అభివృద్ధి పరుస్తూ, సో మీ దగ్గర ఉన్న సంఘంలో అట్లీస్ట్ మీరు 10 మందికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతోనే ఇటువంటి ప్రాజెక్టులు రోటరీ తీసుకుంటారండి. అంతకుముందు మేము ఎప్పుడు మామూలు చిన్న మెషిన్లు చేసేవాళ్ళం. ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఒక 1000 కుట్టు మెషిన్లు ఇవ్వడం జరిగింది. సో అటువంటి కుట్టు మెషిన్లు ఇందాక చెప్పినట్టుగా దేశం మొత్తం కుట్టు మెషిన్లు ఇస్తూనే ఉన్నారు. కాకపోతే ఇటువంటి కుట్టు మెషిన్లు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. సో ఇది మీరు బాగా చేస్తే మాకు మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగి ఇంకొక ప్రాజెక్ట్ ఇటువంటి చేయాలని అనిపించేలాగా మీరు అభివృద్ధి చెంది మాకు మీ వృత్తిని మాకు తెలిపితే మేము అది పైకి పంపించగలుగుతాము. అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మాకు హెల్ప్ అవుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వాళ్ళు ఈరోజు 25 మంది బెనిఫిషియర్స్కి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వచ్చిన కోల్ ఇండియా ప్రాజెక్ట్ ఈరోజు మనం కాకినాడలో జరుపుకుంటాం. ఈరోజు వచ్చిన 25 మంది బెనిఫిషియర్స్ కూడా లాస్ట్ 15 days పెట్టి కూడా వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు మనం ప్రారంభించాము. బెనిఫిషియర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకి కొన్ని విధి విధానాలు మనం తెలియజేయడం జరిగింది. దాన్ని తప్పకుండా వాళ్ళు పాటిస్తానని కూడా మనకి రోటరీ క్లబ్ కాకినాడ వాళ్ళకి
అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ వెంకటేశ్వర గారు కూడా వాళ్ళు మాటించారు కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మంచి ఎకనామిక్గా వాళ్ళంతా డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నాణ్యమైన వస్త్రాలు ఇప్పుడు మన కాకినాడలోని మినిస్టర్ వైట్ షోరూంలో లభ్యమవుతున్నాయని సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు. స్వదేశీ వస్త్రోత్పత్తులకు పేరెన్నికగన్న మినిస్టర్ వైట్ షోరూం కాకినాడ సూపర్ బజార్ కాంప్లెక్స్లో బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరసమైన ధరల్లో నాణ్యమైన ధోతీలు, షర్ట్లు ఒకే చోట లభించడం, అది సూపర్ బజార్ కాంప్లెక్స్లో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఈ అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మినిస్టర్ వైట్ ఈబీఓ హెడ్ సుందర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రిందట స్వదేశీ వస్త్రాలు జాతికి అందించాలనే ఉద్దేశంతో మినిస్టర్ వైట్ కంపెనీ చైర్మన్ వ్యవస్థాపకుడు పోతురాజ్ ప్రారంభించిన మినిస్టర్ వైట్ షోరూంలో తమిళనాడు వ్యాప్తంగా 30 ఉన్నాయని, వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, తణుకులలో 2 కంపెనీ షోరూంలుండగా కాకినాడలో 3వ షోరూం ప్రారంభించామన్నారు. పలాసలో గురువారం నాడు 4వ షోరూం ప్రారంభమవుతుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 3 షోరూంలు ప్రారంభిస్తామన్నారు. తమ ఉత్పత్తులు వివిధ రాష్ట్రాల్లోని 30,000 వస్త్ర దుకాణాలకు ప్రతినిత్యం వెలువడుతున్నాయన్నారు. మినిస్టర్ వైట్ కంపెనీ ఉత్పత్తులు తెల్ల షర్ట్లు, కలర్ షర్ట్లు మరియు సిల్క్ లెనిన్ షర్ట్లు 500 నుండి 5,000 రూపాయల విలువగల ధరకు, ధోతీలు 2 మీటర్లు, 4 మీటర్లు 9+5, 10+6 250 రూపాయల ధర నుండి 1,500 రూపాయల ధర వరకు ఇంకా ఎన్నెన్నో రకాలు, అన్ని రకాల ఉత్పత్తులు సరసమైన ధరల్లో లభిస్తాయని తెలిపారు. షోరూం హెడ్ గుల్లపూడి కృష్ణమూర్తి మాట్లాడుతూ కాకినాడలో నూతన షోరూం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శేఖర్, ఆంధ్ర ఏరియా సేల్స్ మేనేజర్ జహీరుద్దీన్, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా సూపర్ బజార్ కూడా దినదినాభివృద్ధి చెంది మా సూపర్ బజార్లో ఈ కాంప్లెక్స్లో ఈ షాప్ పెట్టడం కూడా మనం చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ మినిస్టర్ వైట్కి సంబంధించి అన్ని రకాల కూడా దీన్ని అభివృద్ధి చేస్తారని, కాకినాడ పట్టణ ప్రజలకి మరింత అందుబాటులో మరిన్ని షాపులు ఉండేలాగా కృషి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ప్రోత్సాహంతో ఈ కాకినాడ దినదినాభివృద్ధి చెందడమే కాకుండా రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా అవినీతి లేని పరిపాలన సాగిస్తూ అయినా అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో అనేక రకాల షాపుల్ని, అదేవిధంగా ఈ ఏదైతే పేదరికంగా ఉన్నారో ఆ పేదలకి అందుబాటు రేట్లలో అందించే విధంగా అనేక రకాల అభివృద్ధి చేస్తున్నారు. దాంట్లో భాగంగా మినిస్టర్ వైట్ కూడా ఈరోజు రావడం, అదేవిధంగా రేపు భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలని, అదేవిధంగా మన కృష్ణమూర్తి గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకే రోజు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ, అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్నీలు పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చర్చిని అందంగా అలంకరించి క్రిస్మస్ ట్రీని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతిగీతాలు ఆలపించారు. పాస్టర్ మోజెస్ బెన్నీ సంఘస్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి క్రిస్మస్ సందేశం అందించారు. అదేవిధంగా కాకినాడ నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్, చర్చ్ పాస్టర్మ వనజాక్షి, చర్చ్ సభ్యులు, విశ్వాసులు, మహిళలు పాల్గొన్నారు. తోడుకుంటే దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించి, ప్రభువా నాకు తోడుకుంటావా, నాతో ఉంటావా? అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అన్నది ఒక రోజు పండుగ కాదండి, ఇట్స్ బిగినింగ్. క్రిస్మస్ అన్నది ఒక ప్రారంభం కదా. క్రిస్మస్ అన్నది చరిత్రని 2 భాగాలుగా చేసింది, కొత్త రిఫ్రెష్ చేసింది చరిత్రని. మనం అందరం చెప్తాం క్రిస్మస్ అంటే బిఫోర్ క్రైస్ట్ అన్నాడు అంటారు, అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అని కాదు. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు యొక్క శకము, క్రీస్తు శకము ఇన్ క్రైస్ట్ అని. యేసు ప్రభు క్రిస్మస్ ద్వారా సంబంధాన్ని ప్రారంభించాడు. నువ్వు డేట్ వేస్తున్న ప్రతిసారి కూడా ఇన్ క్రైస్ట్ అని వేస్తావు, నీకు తెలియకుండానే. 2024 సంవత్సరం అంటే
ఈ డేట్లు అలా వెనక్కి వెళ్తే 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు జన్మించాడు అని చరిత్ర అంగీకరించింది. క్రిస్మస్ ద్వారా అనగా యేసు క్రీస్తు జన్మ ద్వారా ప్రపంచానికి వెలుగు, ప్రపంచానికి పాప క్షమాపణ, ప్రపంచానికి శాంతి తెచ్చిన పండుగే క్రిస్మస్ పండుగ. కనుక ఈ పండుగను మనం అందరం కూడా సంతోషంతో చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన ద్వారా ఆయన ఇచ్చే వెలుగు, ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే పాప క్షమాపణ, ఆయన ఇచ్చే పరలోక భాగ్యం ప్రతి ఒక్కరు పొందాలని మరి బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. గతంలో పేదరికంలో ఉన్న క్రైస్తవులంతా యేసు మార్గంలో నడవటం వల్ల వారంతా ప్రకాశించబడి ధనవంతులుగా సమాజంలో ఎదిగినందుకు క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుకు కొత్త వాగ్దానాలు చేసుకోవాలని న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు ఏల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో న్యూ లైఫ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ఆరాధనను సంఘ కాపరి మనసయ్య దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ స్క్వేర్ మహిళలు స్తుతి గీతాలు ఆలపించారు. న్యూ లైఫ్ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ ఏల్చూరి పాపారావు వాక్య పరిచయం చేసి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం చర్చ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి చర్చ్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యూ లైఫ్ చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. న్యూ లైఫ్ సంఘం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సందర్భముగా మీకు తెలియపరిచేటువంటి ఏమిటంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. పంపించవలసినటువంటి అవసరత ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా పాపములో వారు కూరుకొని పోయారు. మన ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము ఈ లోకంలోనికి వచ్చింది. సో ఆ పాప భారము మానవుల నుండి తీసివేయట కొరకే యేసు ప్రభు వారు మరి ఈ లోకమునకు కన్య అయినటువంటి మరే గర్భము ద్వారా మీరు జన్మించి ఆయన పెరిగి పెద్దవాడై దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆయన ప్రేమను చూపించి ఆయన మన కొరకు సిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నాడినటువంటి సంగతిని కూడా ఈ సమయంలో కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుచు ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ దీవెనలు మన పట్టణ ప్రజలందరికీ కూడా మహాదేవుడు దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. God bless you. I wish you a happy Christmas. యావత్ మానవాళి రక్షణకై రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడని, ఆయన జన్మించిన రోజున ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని సంఘ కాపరి జోసెఫ్ ఎల్చూరి తెలిపారు. కొత్త కాకినాడలో గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధనను చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఎల్చూరి దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ స్క్వేర్ స్తుతి గీతాలు ఆలపించారు. క్రిస్మస్ ఆరాధనలో భాగంగా చర్చ్ పాస్టర్ ఎల్చూరి జోసెఫ్ వాక్య పరిచర్య చేసి దైవ సందేశం అందించారు. ప్రజలందరికీ చర్చ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి చర్చ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ సభ్యులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం చర్చ సభ్యులకు ఆత్మీయ విందు అందించారు. నేను మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాను, తోడుగా ఉంటానని యేసు కాకినాడ పట్ల ప్రజలకు ఆయన సెలవుగా నేను మీతో ఉంటాను, మీతో ఉంటాను. ఆయన మనలో ఉండేవాడై ఉన్నాడు. ఏమే ఆయన మనలో ఉన్నట్లయితే ఆయన ఆకృతి, ఆయన క్యారెక్టర్ మనం కలిగిన వారిగా ఉంటాం. ఆయన క్యారెక్టర్ ఏమిటండి? ఆయన ఆకృతి ఏమిటి? ప్రేమ, కరుణ,
కనికరము అది ఆయనలో ఉన్నది. ఆయన మనలోకి వచ్చినట్లయితే ఆ ప్రేమ కనికరము కలిగిన వారిగా మనం ఉంటాము. ప్రేమను చూపించే వారిగా మనం ఉంటాము లోకానికి. మనం ఎప్పుడైతే లోకానికి ప్రేమను చూపిస్తామో, కనికరాన్ని చూపిస్తామో, వారందరూ కూడా తెలుసుకుంటారు దేవుడు ప్రేమమయుడని, దేవుడు కనికరం గలవాడని ఈ లోకంలో ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఈ క్రిస్మస్ సమయము లేకపోతే క్రిస్మస్ సీజన్, దేర్ ఇస్ రీజన్ ఫర్ ది సీజన్. ఎందుకు ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామనగా యేసయ్య బెత్లెహేములో బాలునిగా జన్మించాడు. బెత్లెహేములో బాలునిగా జన్మించాడు. పశువుల పాకలో జన్మించడం రాబడినది. పశువుల పాకలో జన్మించినప్పుడు కూడా ఆయన జన్మించగానే పశువుల పాక అంతా కూడా మహిమాయుక్తమై మారిపోయింది, మహిమగా మారిపోయింది. అదే విధంగా నీచముగా ఉన్న మన హృదయాల్లోనికి యేసయ్య జన్మించినట్లయితే నీచమైన మన హృదయాలు పరిశుద్ధంగా మార్చబడతాయి. అదే క్రైస్తవ్యము. దేవుడు మమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసుక్రీస్తు జననాన్ని ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని సిటీసీ చర్చ్ సీనియర్ పాస్టర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల క్రిస్టియన్ అవుట్ రీచ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చ్ సీనియర్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన జరిగింది. చర్చ్ అడ్మిన్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ సారథ్యంలో చర్చ్ కొయర్ స్తుతిగీతాలు ఆలపించారు. చర్చ్ పాస్టర్ ఎంఎస్ విలియమ్స్ వాక్య పరిచయం చేసి దేవవర్తమానం వినిపించి క్రిస్మస్ సందేశం అందించారు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు, నగర ప్రముఖులు, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కలిగిన మహాసంతోషకరమైన సువార్త దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ సేవియర్. జీసస్ క్రైస్ట్ ఈస్ సేవియర్ yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి రక్షకుడు. మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు, రంగు మార్చుకునేవాడు కాదు, మాస్క్ పెట్టుకునేవాడు కాదు, రంగులను మార్చేసుకునేవాడు కాదు, రంగులు మార్చే దేవుడు పెట్టే విభూతి చెందేవాడు. He will give you salvation. నీ శారీరకమైనటువంటి రక్షణిస్తాడు, మానసికమైనటువంటి రక్షణిస్తాడు, ఆత్మీయమైనటువంటి రక్షణిస్తాడు. యాజకులు అనేటటువంటి ఒక ఎమ్మెల్యే అన్నాడు, జయస్ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయంలో యాజకుల కుమారుడు చావాల్సిందేగా ఉంది. ప్రతి ఒక్కరూ క్రైస్తవ బోధనలు ఆచరించి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, ఆదరణ కలిగి పొరుగువారి పట్ల స్నేహభావంతో మెలగాలని ఎన్టీసీ ఫెయిత్ పెంతకోస్తల్ చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం గోళీలపేటలో గల ఎన్టీసీ ఫెయిత్ పెంతకోస్తల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్రులు పాల్గొని యేసు సందేశాన్ని అందించారు. క్రిస్మస్ విశిష్టతను వారి సంఘస్థులకు తెలియజేశారు. సంఘ కాపర్లు స్తుతిగీతాలు ఆలపించారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని సంఘస్థులకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘస్థులకు చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్రులు బహుమతులను అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం కట్ చేసి సంఘస్థులకు అందించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్ర హెప్సిబాలను సంఘస్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్రులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరుణ, ఆదరణ, ప్రేమ కలిగి పొరుగువారి పట్ల స్నేహభావంతో మెలగాలని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దయామని పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభుదేవ వల్ల నేను ఇప్పటికీ 51 సంవత్సరాల సేవలో నడుస్తూ ఉన్నాను. 51 సంవత్సరాల దేవుని కృపను నడిపిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఆ ప్రేమ పంచడానికి నేను ఎన్నుకున్నాడు. ఈ కాకినాడ పట్టణంలో ఈ గొప్ప సేవ చేయడానికి దేవుడు అవకాశం కల్పించాడు కనుక అనేక రోగులు బాగుపడుతున్నారు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో
అందరికీ ఆశీస్సులు కలగాలని ఈ మాట ముగిస్తూ ఉన్నాను. క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్య పిఎన్ జేసుపాదమయ్య గారు 50 సంవత్సరాల నుంచి పరిచర్య జరిగిస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి దైవజనుల ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రిస్మస్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, నా శుభాలు తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క లేఖన భాగంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుడు పుట్టినటువంటి దేవుడు మంచి ప్రబోధాలు చేసి లోకాన్నంతని రక్షించాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే దేవుని వాక్యం దేవుడు అందరికీ ప్రభువుని రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఆయన లోకమును ఎంతో ప్రేమించను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా చూసి మీ అందరినీ కూడా దేవుడు ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మీకు మీ కుటుంబాలకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలంలో గల అన్ని చర్చ్లలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కేకులు, పాస్టర్లకు కానుకలను పంపిణీ చేయడం జరిగిందని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆదేశానుసారం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల అన్ని చర్చ్లకు జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ నాయకులు వెళ్లి క్రిస్మస్ కేకులు అందరికీ అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చర్చ్ పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు అందించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్లు వారిని ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్, కొవ్వూరు గ్రామ టీడీపీ నాయకులు గుండుబోగుల సతీష్, తాతబాబులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు బుజ్జి, పంచాయతీ వార్డు సభ్యులు తిబిరిశెట్టి వరప్రసాద్, తుమ్మలపల్లి గాంధీ, అరట్లకట్ట నీటి సంఘం అధ్యక్షులు సింగం సుబ్బారావు, బాబ్జీ, జనసేన నాయకులు ఉభాభద్రం, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బొంతు నాగేశ్వరరావు, బుజ్జి, టీడీపీ నాయకులు దామలంక రవి, కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఎలాగైతే చేస్తున్నారో అదే విధంగా ఈరోజు మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి చర్చికి కూడా ఆయన కేకులు పంచిపెట్టి మరి ఆయన కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా ప్రీతమ నాయకులు గౌరవులైన శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు, అలాగే మరి కూటమి మా బీజేపీ అధిష్టానం మోడీ గారి ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని కలుపుకుని కూటమి ప్రభుత్వం కింద మరి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చిందంటే చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇలాగ కొనసాగించాలని ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే బాణీలో మన పార్టీని బలోపేతం చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. శుభాకాంక్షలు. అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు ప్రతి సంవత్సరం క్రైస్తవులకి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా కేకులు పంచుతున్నారు. అదేవిధంగా ఇంకా ఘనంగా 5వ సంవత్సరం ఎన్డీఏ కూటమితో అందరి నాయకులను కలుపుకుని కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో ఊర్లో ఘనంగా ప్రతి చర్చికి వెళ్ళి వాళ్ళతో ఆత్మీయంగా వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది. ప్రతి క్రిస్మస్ని మనం ఎలాగ జరుపుకుంటాం, పండగ ఎలా జరుపుకుంటాం, క్రిస్మస్ కూడా అదే విధంగా జరుపుకోవాలని నాయకులందరూ సోదరభావంతో వాళ్ళతో సోదరిగా కలుసుకుని వాళ్ళతో ఆత్మీయంగా కలుసుకుని మేము కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ కూడా శుభోదయంగా జరగాలని, ఈ క్రిస్మస్ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రజా విజ్ఞాపనల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన అర్జీలపై నాణ్యమైన, సంతృప్తికరమైన సత్వర పరిష్కారాలను ప్రజలకు అందించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లాధికారులను కోరారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా నిర్వహించే అంశాలపై జిల్లా అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ జె వెంకట్రావు, సిపిఓ పి త్రినాథ్ అధికారులకు జిల్లాలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార ప్రగతి, మరింత మెరుగైన పరిష్కార సేవలు అందించేందుకు జిల్లా అధికారులు చేపట్టవలసిన చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ర్యాంకింగ్ ప్రధానంగా 5 పారామితుల మీద నిర్ణయిస్తారని, ప్రజల నుండి అందిన అర్జీల సంఖ్య, నిర్దిష్ట కాల పరిధిలో పరిష్కరించిన అర్జీల సంఖ్య, అర్జీదారులకు సంతృప్తితో అందించిన నాణ్యమైన పరిష్కార సంఖ్య, ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై పరిష్కారాలు, వాటిలో సంతృప్తి అందించిన పరిష్కారాలు అనే అంశాల ఆధారంగా జిల్లాలకు ర్యాంకింగ్ ఇస్తారన్నారు. జిల్లాలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార స్థాయి 62.7% ఉందని, దీనిని మరింత మెరుగుపరిచి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకింగ్ సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, డిఎల్డీఓ కె వాసుదేవరావు,
ఎస్టీసీ వెంకట్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాకినాడ నగరానికి చెందిన ప్రముఖ అడ్వకేట్ బిఎస్ సీతాపతిరావు గత 3 దశాబ్దాలుగా వృత్తి నిపుణులలో ప్రమాణాలను పెరుగుపరిచేందుకు విద్యావ్యాప్తి చేయడంలోనూ మరియు నూతనంగా వృత్తిలో ప్రవేశించిన నిపుణులకు బీకాం చివరి సంవత్సరం గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముఖ్యంగా నేటి సంక్షిప్తమైన వస్తువులు, సేవలు, పన్నుల చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ అహ్మదాబాద్ వారిచే ఏఐఎఫ్టీ సౌత్ జోన్ లోకల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ వారిచే తిరుపతిలో ఈ నెల 22న నిర్వహించబడిన ఒకరోజు సెమినార్లో బిఎస్ సీతాపతిరావుకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి డాక్టర్ కె మన్మథరావు చేతుల మీదుగా బిఎస్ సీతాపతిరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడియల్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి, ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ వి నాగేశ్వరరావు, ఇతర అధ్యాపకులు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత బిఎస్ సీతాపతిరావుకు తమ అభినందనలు తెలియజేశారు. సొంత వైద్యం మంచిది కాదని, డాక్టర్ల సూచన మేరకే మందులు వాడాలని, ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ముందు ఉన్న మందులు, రిపోర్ట్స్ మొత్తం అన్నీ కూడా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి చూపించాలని, మధుమేహ వ్యాధిగ్రస్తులు నడక తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు, రాష్ట్ర సిటీబెల్జా కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రామచంద్రాపురం పాత బస్ స్టాండ్ వద్ద సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న మరియు హెల్త్ అవేర్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో 380 మంది రోగులకు పరీక్ష చేసి ఉచితంగా మందులు అందజేయటం జరిగింది. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పనిసరి అని, మందులు క్రమ పద్ధతిలో వాడాలని చెప్పారు. అలాగే వెనకబడిన తరగతుల వారికి నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ గిరి అనుపమ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. డాక్టర్ ఈషా దీపిక వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఈతా ప్రసాద్, కోశాధికారి నేదూరి శేషగిరి, కృష్ణ, కొయ్య బంగారు బాబు, యాగారాంబాబు, ధూళిపుడి ప్రభాకర్, చంద్రరావు, శ్రీనివాసరావు, నాగమణి, శ్రావణి, నేదూరి లక్ష్మి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ వినియోగదారుల హక్కుల అవగాహన ప్రత్యేక వారోత్సవాలు కోనసీమ వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అంబాజీపేట, గొల్లవిల్లి, భీమనపల్లి, రావులపాలెం వంటి వివిధ విద్యాలయాల్లో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల చట్టం, డిజిటల్ అండ్ వర్చువల్ సౌలభ్యం అమలు సంబంధిత అంశాలు ప్రత్యేక అవగాహన కల్పించారు. విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై వ్యాసరచన, డిబేట్ వంటి పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉప్పలగుప్తం మండలంలో అద్దంకి అమరేశ్వరరావు వినియోగదారులచే ప్రతిజ్ఞ చేయించి వినియోగదారుడా మేలుకో అనే నినాదాలతో సంఘటితంగా అద్భుతమైన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా సరఫరా అధికారి ఉదయభాస్కర్, అరిగిల బలరాం, ఆదిత్య కిరణ్, బివివి సత్యనారాయణ, మెర్ల శాస్త్రులు, వివిధ విద్యాలయ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరా విభాగం జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా సరఫరా అధికారి ఉదయభాస్కర్ వినియోగదారుల సభ నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు, విశేషంగా కృషి చేసిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు సన్మానము, ప్రశంసాపత్రాలు అందజేశారు. తూనికలు, కొలతలు, వివిధ విభాగాల ఉత్పత్తులు, స్టాల్స్ అందరిని ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాక్స్ సిరామిక్స్ డీలర్ షోరూం ఎస్ఎస్ స్టైల్స్ ను బుధవారం ఉదయం 10:23 సంస్థ వైస్ ప్రెసిడెంట్ కల్లోల్ కుమార్ ఘోష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ రాజేంద్ర సింగ్ మ్యాన్, జనరల్ మేనేజర్ సేల్స్ హరీష్ కామత్, నరేష్ రెడ్డి, చంద్రశేఖర్, ఆర్ అభిరామ్, ఏ శ్రీనివాస్, ఇతర సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ధర్మ సంరక్షణ, విశ్వశాంతి కళ్యాణం కోసం పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ మహారుద్ర సహిత సత చండీ యాగం కార్యక్రమం బుధవారంతో అత్యంత వైభవంగా ముగిసింది. యాగంలో పాల్గొన్న భక్తుల చేత మహాపూర్ణాహుతి జరిపించి యాగ సమాప్తి గావించారు. ఈ సందర్భంగా 108 యజ్ఞ కుండాలతో సుమారు 132 మంది ఋత్విక్కులతో నిర్వహించిన ఈ మహాయాగంలో భాగంగా శ్రీ బాలత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి వారికి మహారుద్ర పంచామృతాభిషేకం, వివిధ పూజలు ఘనంగా జరిపారు. అలాగే వేద స్వస్తి అనంతరం యాగంలో పాల్గొన్న దంపతులు భక్తుల చేత మహాపూర్ణాహుతి జరిపించారు. ఈ చండీ యాగంలో నాగసాధువులు, యోగులు, పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ మహాయాగ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, శ్రీ సన్నిధి ధర్మసేవ ట్రస్ట్ ప్రతినిధి సత్యం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యాగ బ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని, రాజరాజ
రాజేశ్వరి నందస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలగడానికి సమాజ శ్రేయస్సుకు ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలు జరగాలన్నారు. సుమారుగా ఈ రోజున చాలా మంది ఈ కార్యక్రమం వచ్చి అద్భుతంగా భక్తి భావంలో చాలా వైభవంగా అయితే ఇలాంటి యజ్ఞాలు యాగాలు ప్రజల్ని ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక వైపు ఆస్తికం వైపు తీసుకువెళ్ళాలి. అత్యంత వైభవంగా వేద పండుగలు సుస్వరాలు వాళ్ళ యొక్క వేద మంత్రాలు అద్భుతంగా పూర్ణాధికాలు ఉంటుంది. ఇలాంటి ప్రతి చోట ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు భక్తుల్లో ఆస్తికత్వం పెరిగినప్పుడే ధర్మం పిఠాపురం పట్టణంలోని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. పట్టణంలోని వన్వే రోడ్లో ఏర్పాటు చేసిన ఈ షోరూంను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు తాడిపూడి పల్లవరాజు, జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రియాశీలక సభ్యులు పంపనబోయిన రమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడిపూడి పల్లవరాజు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ జిల్లా ఇన్ఛార్జ్ పాలెం రాజు మీడియాతో మాట్లాడారు. షోరూమ్ ఇన్ఛార్జ్ అనసూరి శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్ అయిన పిఠాపురం పట్టణంలో రావడం శుభపరిణామం. అయితే ఇది కంపెనీ వారు ఎక్కడికక్కడికే ఈ ఓలా షోరూమ్లు ప్రారంభించాలన్న ఆలోచన ప్రజలకైతే చాలా సంతోషకరమైన వార్త ఇది. అందులో మన పిఠాపురం పట్టణంలో నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్ అయిన పిఠాపురంలో ప్రారంభించడం అనేది శుభపరిణామం. ఇది ప్రజలకు చేరువలో మన వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ఈ ఎలక్ట్రికల్ బైక్లను ఎంతో ఉపయోగపడతాయి. ఇది కూడా 5 to 7 hours ఛార్జ్ పెట్టుకుంటే ఈజీగా మన పెట్రోల్ బైక్లు ఏదైతే సర్వీస్ ఇస్తున్నాయో అదే సర్వీస్ కూడా ఇస్తాయని మన కంపెనీ వారు తెలియజేస్తున్నారు. దీన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా ఓపెన్ చేయడం మరింత ఆనందదాయకం. దీన్ని సద్వినియోగం చేసుకుని కస్టమర్లందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీస్ అందుకోలేకపోయిన వాళ్ళు కూడా దగ్గరుండి ఈ సర్వీస్ని పొందడానికి వీలు ఉంటుంది కాబట్టి ఈ సర్వీస్ని సద్వినియోగం చేసుకుంటారు. పొల్యూషన్ లేకుండా, కాలుష్యం లేకుండా వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ని బట్టి ఓలా కూడా ఇనిషియేటివ్ స్టాప్ తీసుకుని ఈ స్టోర్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 3 మోడల్స్ అనేవి ఉండడం జరిగింది. ₹1,00,000 లోపల నుంచి ₹1,60,000 వరకు బయట ఏదైతే ఎలక్ట్రికల్ పెట్రోల్ వెహికల్ ఏదైతే స్పీడ్ ఇస్తుందో, ఏదైతే పవర్ ఇస్తుందో సేమ్ పవర్తోనే మనకి వెహికల్స్ అనేది దొరకడం జరుగుతుంది. ఇదే సెంటర్లో మీకు బుకింగ్స్ అండ్ సర్వీస్ అండ్ మీకు డెలివరీ కూడా ఇక్కడే జరగడం జరుగుతుంది. సర్వీస్ కూడా ఇక్కడ ఉంది. ప్రీవియస్ కస్టమర్స్ కానీ న్యూ కస్టమర్స్ కానీ ఆఫర్స్. ఛార్జింగ్ అనేది 5 to 7 hours ఉందండి. వెహికల్ బ్యాటరీ కెపాసిటీని బట్టి మీకు ఛార్జింగ్ అనేది అవుతుంది. అండ్ వెహికల్ బ్యాటరీ కెపాసిటీని బట్టి మీకు రేంజ్ 80 kilometers రేంజ్ నుంచి మనకి 150 kilometers రేంజ్ వరకు కూడా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ ఓలా S1 Pro అనేది మీకు అందరికీ సుపరిచితమే, మేము చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మీకు ఇంకా చేరుకోవడానికి మీ దగ్గరలోనే ఓలా అనేది రావడం అనేది జరుగుతుంది. సర్వీస్ కూడా అదే విధంగా. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్రీస్తు ప్రార్థనా మందిరాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్.
దేశానికి దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి అందించిన సేవలు ఎనలేనివి. కొనియాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య. జేఎన్టీయూకేలో ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ఏర్పాటు. లాంఛనంగా ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్టీ మురళీకృష్ణ. రోటరీ క్లబ్ అందించిన కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. రోటరీ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు విజ్ఞప్తి. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.